జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పోయిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లాగే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న వివాదం ఆ పార్టీకి సంబంధించి పుండు మీద కారం చల్లినట్టుగా కనిపిస్తుంది. పుండు మీద కారం చల్లినట్టు. ఎందుకంటే బండి సంజయ్ టార్గెట్గా ఈటెల రాజేందర్ పరోక్షంగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే విభజన రాజకీయాలతో మనం ఏమీ సాధించలేము అనేది ఈటెల రాజేందర్ వాదన. అధికారంలోకి రాలేము అని కూడా ఆయన అన్నాడు. కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన మళ్ళీ ఇవి వ్యక్తిగతమైన అభిప్రాయాలను కూడా చెప్పాడు. ఒక పార్టీ తరపున పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదు. ఇప్పుడు ఆయనకు బండి సంజయ్కు మధ్య వాళ్ళిద్దరు ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళు కనుక ఆ జిల్లా రాజకీయాల్లో కానీ ఆ జిల్లా బీజేపీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇద్దరి మధ్య చాలా కాలంగా పొసగడం లేదు. మనది తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన దానికి సంబంధించి ఎందుకు ఓడిపోయాము, డిపాజిట్ ఎందుకు రాలేదు, మన వైపు నుంచి ఏం లోపాలు ఉన్నాయి ఏమిటి అనేది ఈ నాయకులంతా చర్చించకుండా, సమీక్షించకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇప్పుడు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకునే పనిలో ఉన్నారు. బండి సంజయ్ పైన ఈటెల రాజేందర్ పైన బండి సంజయ్. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈటెల రాజేందర్ ఏం చెప్తున్నాడంటే ప్రధాని మోడీ కూడా ఒక మస్జిద్కు చర్చికి వెళ్ళారని ఈటెల గుర్తు చేశాడు. కనుక తెలంగాణలో హిందూ ముస్లింలను విడదీసి రాజకీయాలు చేయడం సరైనది కాదు అనేది ఆయన అభిప్రాయం. ఎవరిది? ఈటెల రాజేందర్ది. సో బీజేపీ అభివృద్ధి ఎజెండాగానే పనిచేయాలి అని కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరు? మా ఈటెల రాజేందర్. సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బండి సంజయ్ ఒక ఆయన అంటే ప్రచార సరళి అంతా కూడా ప్రచార సరళిలో మిలిటెన్సీ కనిపించింది. మొలతాడు ఉన్నవాళ్లకు మొలతాడు లేని వాళ్లకు మధ్య జరుగుతున్న పోరాటంగా బండి సంజయ్ అభివర్ణించాడు. దానివల్ల బీజేపీకి వచ్చే ఓట్లు రాకపోగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం జరిగింది. అంతిమంగా కాంగ్రెస్కు లాభం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలు మొగ్గు చూపడానికి ఈ రకమైన నినాదం, ఈ రకమైన ప్రచారం పనికొచ్చిందంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించిన సంగతి తెలుసు ఆఫ్టర్ రిజల్ట్స్. ఇప్పుడు ఇదే అంశం పైన అంటే హిందువులంతా ఏకం కావాలి, హిందువులంతా ఏకం కావాల్సిన అవసరాన్ని జూబ్లీహిల్స్ ఫలితం తెలియజేసిందంటూ మళ్ళీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ రకమైన వైఖరి అంటే హిందువులు ముస్లింలు అంటూ విడగొట్టి విభజించి ఈ రకమైన రాజకీయాలు చేయడం అనేది బీజేపీ ఎజెండా కాదు అనేది ఈటెల రాజేందర్ సంబంధించిన సూత్రం, ఆయన సూత్రీకరణ. కానీ బండి సంజయ్ది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు హిందువులంతా ఓటు బ్యాంకుగా మారవలసిందే అనేది ఆయన ఏది బండి సంజయ్ సిద్ధాంతం. అంటే తెలంగాణలో హిందువులంతా కూడా సంఘటితం కావాలి. సో హిందువులంతా సంఘటితమైతే బీజేపీకి అధికారం గ్యారంటీగా వస్తుంది అన్నది ఆయన థియరీ. ఈ థియరీకి వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేందర్ పూర్వాశ్రమంలో సిపిఎంఎల్కు చెందిన పీడిఎస్లో పనిచేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆయనకు ఆ భావజాలం ఉంది. ఇప్పటికీ చాలామంది అంటుంటారు ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతూ రైట్ పర్సన్ కానీ ఇన్ ద రాంగ్ పార్టీ అంటుంటారు. అంటే బీజేపీలో ఆయన చేరవలసింది కాదు అనేది ఒకటి. అంటే మనిషి స్వతహాగా కొంత ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తి కనుక బీజేపీ లాంటి పార్టీలోకి చేరడం సరైనది కాదు అని ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయనను బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కేసీఆర్ బహిష్కరించిన పద్ధతి, అవమానకరంగా బయటకు గెంటి వేసిన పద్ధతి, ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన వైనం, వీటన్నిటితో ఆ సమయంలో ఆయనకు బీజేపీలో చేరడమే సరైనదని అనుకున్నాడు. ఈటెల రాజేందర్ అనుకున్నాడు.
బీజేపీలో చేరాడు. హుజూరాబాద్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీలో ఒక గ్రూప్ ఉంది, ఇంకో ఈ రెండు గ్రూపులే అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు బండి సంజయ్తో ఎంతమంది ఏకీభవిస్తారో మనకు తెలియదు. అదే పార్టీలో ఏది విభజించి రాజకీయాలు చేయాలి అనేది, హిందూ ముస్లింలను విడగొట్టాలి, హిందువులందరినీ ఏకం చేయాలి అని ఏదైతే బండి సంజయ్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నాడో, ఈ ఆర్గ్యుమెంట్ సమర్థించే వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, లేకపోతే విశ్వ హిందూ పరిషత్, లేకుంటే హిందూ వాహిని, లేకుంటే మరొకటి ఏవైతే బీజేపీకి ఆర్గాన్స్గా పనిచేస్తున్నాయో మేబీ అటువంటి వాళ్ళంతా కూడా బండి సంజయ్ని సమర్థిస్తారు 100%. కానీ ఇతరత్ర వచ్చిన వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళు కానీ, లైక్ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇది కొరుకుడు పడని విషయమే, ఇది మింగుడు పడని విషయమే. అయినా వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడేమీ లేదు. చాలామంది ఊహించినట్టుగా ఆయన ఏమీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు ఉంది అనేది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ ఈ ఆధిపత్య పోరాటం అనేది బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ మధ్యనే ఆగిపోలేదు. అసలు మొత్తంగానే ఆ పార్టీలో ఆధిపత్య పోరాటం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రామచంద్రరావుకు, అట్లాగే మరికొంతమంది పార్టీ నాయకులకు పొసగడం లేదు. అట్లాగే పార్టీలో భిన్నమైన దృక్పథాలతో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అండ్ అంటే ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పేదాన్ని బట్టి అయితే ఒక 3-4 నాయకులు వాళ్ళే ఆ పార్టీని నాశనం చేస్తున్నారు, ఆ పార్టీని నిలబడనివ్వకుండా చేస్తున్నారు, ఆ పార్టీ గెలవనివ్వకుండా చేస్తున్నారు, ఆ పార్టీని పూర్తిగా ధ్వంసం చేసి పారేస్తున్నారు అని రాజాసింగ్ చెప్తూ వస్తున్నాడు. కనుక రాజాసింగ్ చెప్తున్న దాన్ని కూడా మనం తోసిపుచ్చలేం. ఎందుకంటే ఎవరైతే బీజేపీలో కొంతమంది నాయకులు రాజాసింగ్ చెప్తున్నట్లుగానే ఒక 3-4 ఎవరైతే బీజేపీలో 3-4 దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నారో వాళ్ళు మరొక కొత్త వ్యక్తిని వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి లేదు, మరొక కొత్త వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేదు, మరొక చోటికి పార్టీని విస్తరించాలన్న ఆలోచన కూడా లేదు. ఎట్లాగైతే మజ్లిస్ పార్టీ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ప్రచారం జరుగుతూ వచ్చిందో, అట్లాగే మన పార్టీ కూడా తెలంగాణలో హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా 2023లో ప్రజలు వాళ్ళను గెలిపించుకున్నారు, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను. సో ఈ కాంట్రాస్ట్ అంతా నడుస్తుంది బీజేపీలో. అట్లాగే జూబ్లీహిల్స్లో ఈ పూర్ పెర్ఫార్మెన్స్ కారణాలు ఏంటి అని దానికి సంబంధించి కూడా చర్చ చాలా జరుగుతోంది. అందువల్ల బీజేపీలో ఎవరైతే ఈ 3-4 పీఠాధిపతులుగా పనిచేస్తున్నారో వాళ్ళ కారణంగా బీజేపీ సహజంగానే ఇక్కడ పుంజుకోలేకపోతోంది అనే ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది. దానికి సంబంధించిన సన్నివేశాలు కూడా, దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా చాలామంది చెప్తుంటారు. సో ఫైనల్గా బీజేపీ కనుక ఇదే పరిస్థితిలో ముందుకు వెళితే ఆ పార్టీ పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.